నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా చేనేత కార్మికులకు ఎటువంటి ఆర్డర్ ఇవ్వకపోవడం శోచనీయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వమే ఆర్డర్లు ఇవ్వడం మరియు మెరుగైన కూలీ టీఆర్ఎస్ ప్రభుత్వం అందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే నేతన్నలకు అండగా ఉన్న ప్రభుత్వమని అన్నారు. ఇప్పటికైనా ఆర్డర్ ఇవ్వండి, బకాయిలు చెల్లించండి, నేతన్నలను ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దిడ్డి రాజు, అడ్డగట్ల మురళి, మ్యాన రవి, వెంగళ శ్రీనివాస్, గెంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీష్, బత్తుల రమేష్, గుండ్లపల్లి పూర్ణచందర్, మానాల అరుణ్, మెరుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. గత 4 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నేత కార్మికులకు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం శోచనీయం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల తలరాతలు మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపి ప్రభుత్వమే నేడుగా ఆర్డర్లు ఇచ్చి మరి మెరుగైన కూలి వచ్చే విధంగా మరి చేసిన ఘనత మరి కేసీఆర్ గారిది అని, కేటీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం 2008లో 2009లో మరి ఏ విధంగా పొద్దున లేస్తే మరి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఏ విధంగా జరిగిందో నిజంగా మళ్ళీ నాకు అదే గుర్తుకొస్తూ ఉన్నది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే మొన్నటికి మొన్న మరి శ్రీనివాస్ అనే కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం, అదేవిధంగా మొన్నటికి మొన్న రాజీనగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు మరి ఆర్థిక స్తోమత లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మరి ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఇవి 2 ఆత్మహత్యలు ఈరోజు ఈ ప్రభుత్వం ఆత్మహత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మానాన్ని కాపాడే నేతన్నల గుండెలు ఆగినా కూడా ఈ ప్రభుత్వం మరి స్పందించకపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఈరోజు శిష్యులకు వస్తే నిజంగానే అనుకున్న ఉగాది పర్వదినం సందర్భంగా మరి నేత కార్మికులైన శుభవార్త చెప్తారు కావచ్చు, ఆర్డర్ ఇస్తారు కావచ్చు అని చెప్పి నేను అనుకున్నా నిజంగా. కానీ మళ్ళీ పాత ముచ్చటనే చెప్పిళ్ళు, మేము నేతన్నలకు అండగా ఉండేది మా ప్రభుత్వమే, మరి బకాయిలు విడుదల చేసేది మా ప్రభుత్వమే, మేము సంవత్సర కాలం పాటు మేము ఆర్డర్లు ఇచ్చేది మేమే అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మరి ఆర్డర్లు మాత్రం ఇచ్చినటువంటి పాపన మరి పోలేదు ఇంతవరకు. 2 గుండెలు ఆగినా కూడా మరి ఈనాడు స్పందన లేదంటే మరిన్ని గుండెలు ఆగను మరి వారే చెప్పాలి, ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మేము ఏమడుగుతున్నాం, నేత కార్మికులకు పని కల్పించమంటున్నాం. మరి వారేమంటున్నారు, మేము పని చేస్తాం, మాకు ఆర్డర్లు ఇవ్వండి, మా కుటుంబాలు పోషించుకుంటాం, మా పిల్లల్ని చదివించుకుంటాం, మా ఇంటి కిరాయిలు కట్టుకుంటామంటే ఈరోజు అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా ఇచ్చినట్టు మరి ఫీల్ అవుతుందంటే నాకేం అర్థమవుతలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు బతుకమ్మ చీరలు ఏ విధంగా గత ప్రభుత్వం ఇచ్చిందో, రాజు విద్యా మిషన్, వివిధ సంక్షేమ ఆర్డర్లు, రంజాన్ క్రిస్మస్ ఇచ్చినటువంటి ఆర్డర్లనే వీటిని కొనసాగించమని చెప్తున్నాం. ప్రభుత్వాలు మారచ్చు, కానీ నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, వారి ఆర్డర్లు కూడా మార్చే విధంగా చేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పొద్దున్న లేస్తే కూడా నేత కార్మికుడు మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కన్నా మాకు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది కావచ్చు, మా బతుకులు మారుతాయి అనుకుంటే ఈరోజు మళ్ళీ సిరిశాలగా ఉన్న సిరిసిల్ల మరి ఆత్మహత్యల సిరిసిల్లగా మారుతుందంటే, నిజంగా ఉరిసిల్లగా మారుతుందంటే నిజంగా ఇది బాధాకరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి, ఆర్డర్లు ఇవ్వండి, నేత కార్మికులు ఆదుకోండి, మరి బకాయిలను వెంటనే విడుదల చేయండి. మరి అదేవిధంగా కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో యథావిధిగా మరి కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా 10% యారెల్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా వర్కౌట్ టు ఓనర్ పథకాన్ని కూడా కొనసాగించాలి. మన గత ప్రభుత్వం ఏ విధంగా నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా యథావిధిగా మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం మేము మా బీఆర్ఎస్ పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము నేతన్నల పక్షాన పోరాటం చేస్తాం. ఎందుకంటే మా గౌరవనీయులు కేసీఆర్ గారు మొన్ననే మన నేత కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరూ కూడా యజమానులు, ఆసాములు, కార్మికులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా వారు కూడా మరి కేసీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క ఆర్డర్లను ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.